వెల్కమ్ టు ఆల్. టుడే మనం డిస్కస్ చేసుకోబోయే మేజర్ టాపిక్ ఏంటంటే దీంట్లో గ్రామ ప్రజలు పట్టణాలకి వలసలు ఎందుకు వెళ్ళిపోతున్నారనే ఒక టాపిక్ ఇది. దీంట్లో విషయం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది విలేజెస్ ప్రతి సంవత్సరం దాదాపుగా 5 నుంచి 10 కుటుంబాలు ప్రతి గ్రామంలో వదిలేసి గ్రామాలను వదిలేసి పట్టణాలకు వెళ్ళిపోతున్నారు. పట్టణాలకు వెళ్ళిపోవడంలో తప్పేం లేదు, వాళ్ళని తప్పు పట్టడం లేదు. ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే వ్యవసాయం అనేది పూర్తిగా మానేస్తున్నారు. పూర్తిగా మానేసి పట్టణాలకు వెళ్ళి వాళ్ళు చేసే పనులు కూడా అక్కడ ఏమంత గొప్పగా ఉండట్లేదు. కానీ అది పూట గడవడానికి చాలా సంతృప్తినిస్తుంది. ఇక్కడ ఏంటంటే సంవత్సరం పొడవుతో చేసినా కూడా ఒక సాధారణ రైతు 10 ఎకరాల్లో పొలాన్ని 10 ఎకరాలు పండించి దాన్ని సాగు చేసి దాన్ని పంట తీసి అమ్ముకునే లోపు దాంట్లో వచ్చే పెట్టుబడి కంటే కూడా అక్కడ నెల నెల వచ్చే అంటే ఏదో సెక్యూరిటీ పని కానీ లేకపోతే ఇతరత్ర చాలా రకాల పనులు ఉంటాయి కదా, ఆ పనులన్నీ చేసుకునే దానికి వాళ్ళకి పెద్దగా అంటే పెట్టుబడి లేదనమాట. అక్కడ మినిమం గిట్టుబాటు అనేది అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారనుకోండి, 4 తలా ఒక పని చేసుకుంటే ఒక 10,000 వచ్చిన 40,000. కానీ ఇక్కడ సంవత్సరం అంతా కష్టపడితే ఒక 10 ఎకరాల్లోన కరెక్ట్గా చెప్పాలంటే 30,000 నుంచి 40,000 కూడా మిగలడం లేదు. అది ఎంతో బాగా పంట పండితే. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పూర్తిగా ఇంకా మనం పెట్టిన పెట్టుబడి కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పత్తి పంట లెక్కేసుకున్నారు అనుకోండి, 10 ఎకరాలకి దాదాపు 2 లక్షల దాకా పెట్టుబడి అవుతుంది. ఆ 2 లక్షల పెట్టుబడి తిరిగి సాధించుకోవాలంటే కనీసం అంటే ఒక 40 క్వింటాల పత్తి పండాలి. 40 క్వింటాల పత్తి పండితే కూడా అది రేటు ఉంటుందో లేదో తెలియదు. ఆ రేటు ఒకవేళ మనకు గిట్టుబాటు ధర దొరికితే కనీసం 10,000 11,000 అలా వెళితే కానీ మనకు గిట్టుబాటు అవ్వని పరిస్థితి. దానికి సంబంధించినంత వరకు రైతులు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆవేదనని వ్యక్తపరచుకోలేక ప్రతి సంవత్సరానికి ఒక ప్రతి గ్రామంలో అంటే మీరు తీసుకున్నటువంటి భారతదేశంలో ఉండే చాలా గ్రామాల్లోన ప్రతి సంవత్సరం 5 నుంచి 10 కుటుంబాలు ఖచ్చితంగా అక్కడి నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు. ఇలా వెళ్ళిపోవడం వల్ల ఊర్లు ఖాళీ అయిపోతున్నాయి. సరే, ఒకవేళ పట్టణాలకు వెళ్తున్నారు, పట్టణాలు ర్యాపిడ్గా అవి డెవలప్ అవుతున్నాయి. అక్కడ ఇంకొకటి మేజర్ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఇక్కడ పట్టణాలకు వచ్చే వాళ్ళకి పిల్లలు పెరిగి పెద్దగా అవుతుంటారు. అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, కానీ పిల్లలు పెరిగి పెద్దగా అయ్యేసరికి వాళ్ళకి అక్కడ కనీస అవసరాలు దొరుకుతాయనే ఒక చిన్న ఆశ. అంటే స్కూల్ ఫెసిలిటీ కానీ లేకపోతే హాస్పిటాలిటీ కానీ లేకపోతే రోడ్డు సౌకర్యం కానీ ఇలా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటాయి వాళ్ళకి అక్కడ. కానీ ఇక్కడ చూసుకుంటే గ్రామాల్లో నివసించే వాళ్ళకంటే పట్టణాల్లో నివసించే వాళ్ళు చాలా వరకు వాళ్ళు ఆర్థికంగా లేకపోతే అన్ని రకాలుగా ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు ముందెళ్తున్నారని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు ఈ రోజుల్లో గ్రామాల్లో. అది నిజమే. అంటే చాలా వరకు చూసుకుంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. కానీ పట్టణాల్లో ఉండే వాళ్ళ పరిస్థితి రోజు రోజుకి మెరుగుపడుతూ ఉంది. అంటే వాళ్ళు ఏం చేసినా అంటే మెరుగుపడుతున్న వాళ్ళంతా వాళ్ళు ఏదో గొప్పగా చేస్తున్నారని కాదు, వాళ్ళు ఏం చేసినా కూడా అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఫిక్స్డ్ ఇన్కమ్ లేకపోవడం, ఇంకొకటి వర్షాధారమైన పంటలు కరెక్ట్గా 2-3 నెలలు అంటే ఇప్పుడు జూన్లో స్టార్ట్ చేస్తే అక్టోబర్ నవంబర్ ఆ టయానికి పంట మొత్తం అయిపోతుంది. ఇంకా తర్వాత అంతా దాదాపు 6 to 7 months వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటూ అదే 5 monthsలో వాళ్ళు ఎర్న్ చేసుకున్న దాంట్లోనే తిని దాంట్లోనే బతకాల్సి వస్తుంది. ఇలా ప్రతి ఒక్కరూ ఇలాంటి సమస్యల్ని అధిగమించడానికి తన వంతుగా అంటే ఇప్పుడు పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా అంటే పిల్లలు పెరిగి పెద్దగా అవుతుంటే వాళ్ళని చదివించడానికి ఈ చిన్న స్కూల్లో వదిలినా కూడా ఈ రోజుల్లో కార్పొరేట్ స్కూళ్ళు చాలా భారీ మొత్తంలో వెచ్చించాల్సి వస్తుంది. వీటన్నిటినీ బేరేజ్ వేసుకొని ప్రతి ఒక్క రైతు ఇది వదిలిపెట్టడమే మంచిది అనుకొని వాళ్ళు వదిలి వెళ్ళిపోతున్నారు. ఇలా వదులుకుంటూ వెళ్ళిపోతే మనం త్వరలో ఏం చేయబోతాం అంటే ఇప్పటికే మనం చాలా చాలా తృణధాన్యాలు కానీ ఆహార పంటలు కానీ దిగుమతి చేసుకుంటున్నాం. ఎంత దురదృష్టకరం అంటే 70-75% వ్యవసాయం చేసే మన దేశానికే దిగుమతి కొరత తప్పడం లేదంటే ఇంకా రాబోయే కాలంలోన ఇప్పటికే అర్బనైజేషన్ 60% అయిపోతేగిన ఇప్పటికీ 60-40 రేషన్లో ఉంది. అంటే విలేజెస్లో 60% ఉన్నారు, అర్బన్లో 40% ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇది కంప్లీట్గా విలేజ్ పాపులేషన్ అనేది కంప్లీట్గా తగ్గిపోతూ అసలు ఎక్కడికి దారితీస్తుంది అనేది అసలుకి అర్థం కావడం లేదు. దీన్ని అధిగమించడానికి ఏవైనా మీ దగ్గర
సలహాలు సూచనలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.